ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్యు క్రియేటర్స్. ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన అంశాలను నేర్చుకుందాం. అందులో భాగంగా ఫస్ట్ టాపిక్ వచ్చేసి ధనిక రాష్ట్రాల్లో మహారాష్ట్ర నెంబర్ 1 ఏంటండి. ధనిక రాష్ట్రాల్లో మహారాష్ట్ర నెంబర్ 1 అనే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అదేంటో చూద్దాం. దీనిని S&P గ్లోబల్, ఏ సంస్థ అండి? S&P గ్లోబల్ అనే సంస్థ ప్రచురించడం జరిగింది. ఈ S&P గ్లోబల్ అనే సంస్థ భారతదేశం యొక్క వృద్ధి రేటును అంచనా వేస్తుంటుంది. కాబట్టి ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ S&P గ్లోబల్ అనే సంస్థ ఇండియా జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఇండియా యొక్క జీడిపి 2030-31 నాటికి, ఎప్పటి వరకు అండి? 2030-31 నాటికి $7 ట్రిలియన్, ఎంత అండి? $7 ట్రిలియన్ కి చేరుకుంటుందని, అప్పుడు మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఈ S&P గ్లోబల్ అంచనా వేయడం జరిగింది. అయితే 2030-31 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని చెప్పింది కదా. ప్రస్తుతం మన భారతదేశం ప్రపంచంలో ఎన్నవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థనో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా అండి? సో 2024 నాటికి ఈ జీడిపి పరంగా ధనిక రాష్ట్రాల వివరాలను కూడా బయటపెట్టింది ఈ S&P గ్లోబల్ అనే సంస్థ. అందులో ఆ ధనిక రాష్ట్రాల యొక్క జాబితాను మనం గమనించినట్లయితే ఈ జాబితాలో 42.67 లక్షల కోట్లు, 42.67 lakh crores, ఎంత అండి? 42.67 lakh crores తో ఈ S&P గ్లోబల్ అనే సంస్థ విడుదల చేసినటువంటి ధనిక రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర తొలి రాష్ట్రం, టాప్ రాష్ట్రంగా నిలిచింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మహారాష్ట్ర టాప్ రాష్ట్రంగా నిలిచింది. ఆ తర్వాత మనకి 31.55 లక్షల కోట్లతో తమిళనాడు అనేది 2వ రాష్ట్రంగా నిలిచింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకి కర్ణాటక రాష్ట్రం 28.09 లక్షల కోట్లతో 3వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 4వ స్థానంలో గుజరాత్ రాష్ట్రం 27.9 లక్షల కోట్లతో 4వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ రాష్ట్రం ఏదండి? మహారాష్ట్ర. సెకండ్ రాష్ట్రం ఏదండి మనకి? తమిళనాడు. 3వ రాష్ట్రం కర్ణాటక, 4వ రాష్ట్రం గుజరాత్. ఈ టాప్ 4 మీరు గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ జాబితాలో మన తెలంగాణ రాష్ట్రం 8వ స్థానంలో ఉంది. ఏ స్థానంలో ఉందండి? 8వ స్థానంలో ఉంది. ఎంత అండి విలువ? 16.5 లక్షల కోట్లు. ఎంత? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గమనించినట్లయితే ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నవ స్థానంలో ఉందండి? 9వ స్థానంలో ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఎంత అండి? 15.89 lakh crores. వెరీ వెరీ ఇంపార్టెంట్. టాప్ 4 గుర్తుపెట్టుకోండి. తెలంగాణకి సంబంధించింది అయితే తెలంగాణ వారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన స్థానాన్ని గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్థానాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ జాబితాలో టాప్ రాష్ట్రంగా ఏదుందండి? మహారాష్ట్ర ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మన తెలంగాణ రాష్ట్రం ఎన్నవ స్థానంలో ఉంది? 8వ స్థానంలో ఉంది. ఏపీ, ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో ఉంది? 9వ స్థానంలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి సెకండ్ ఆర్టికల్ వచ్చేసి అధిక ఆదాయ దేశంగా భారత్ మారాలంటే మనం 2047 కల్లా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి, అధిక ఆదాయ దేశంగా మన భారత్ మారాలంటే ఎంత వృద్ధి రేటు సాధించాలి అనే అంశాన్ని ఎవరు ప్రచురించారండి? వరల్డ్ బ్యాంక్ వారు తెలిపారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ వరల్డ్ బ్యాంక్ వారు బికమింగ్ ఏ హై ఇన్కమ్ ఎకానమీ ఇన్ ఏ జనరేషన్ అనే పేరిట ప్రపంచ బ్యాంక్ వారు ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. ఏ పేరిట అండి? బికమింగ్ ఏ హై ఇన్కమ్ ఎకానమీ ఇన్ ఏ జనరేషన్ అనే పేరుతో ఎవరు విడుదల చేశారు? ప్రపంచ బ్యాంక్ వారు విడుదల చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ బ్యాంకుకి సంబంధించినటువంటి ఏ నివేదిక వచ్చినా కానీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ఏముందో చూద్దాం. 2047 నాటికి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా, అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మార్చాలంటే సగటున మనకి ప్రతి సంవత్సరం మన భారతదేశ వృద్ధి రేటు ఎంత ఉండాలని ప్రపంచ బ్యాంక్ సూచించిందండి? 7.8% వృద్ధి రేటు ఉండాలని సూచించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వరల్డ్ బ్యాంక్ కి సంబంధించింది వెరీ వెరీ ఇంపార్టెంట్. సగటున ఎంత ఉండాలండి? 7.8% సగటున భారతదేశ వృద్ధి ఉండాలని ప్రపంచ బ్యాంక్ విడుదల చేసినటువంటి నివేదికలో పేర్కొంది. అయితే ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఆర్థిక రంగంతో పాటు భూమి, కార్మిక విభాగాల్లో సంస్కరణలు అవసరమని ఈ నివేదిక పేర్కొంది. 2000 సంవత్సరం నుండి 2024 మధ్య మన భారతదేశం సగటున
6.3% వృద్ధి సాధించినట్లు ఈ నివేదిక తెలిపింది. ఎంత అండి? 2000 సంవత్సరం నుండి 2024 మధ్య 6.3% వృద్ధి సాధించినట్లు ఈ నివేదిక పేర్కొంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ 7.8% మీరు గుర్తుపెట్టుకోవాలి. సగటున 2047 కల్లా భారతదేశం అధిక ఆదాయ దేశంగా మారాలంటే సగటున ఎంత వృద్ధి రేటు సాధించాలని ప్రపంచ బ్యాంక్ పేర్కొందండి? 7.8% వృద్ధి రేటు నమోదు చేయాలని. సో ఈ నివేదిక పేరు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే నివేదిక పేరు బికమింగ్ ఏ హై ఇన్కమ్ ఎకానమీ ఇన్ ఏ జనరేషన్ పేరిట వరల్డ్ బ్యాంక్ వారు విడుదల చేశారు ఈ నివేదికని.